వేరే వాటికి పంపించడం అనేది యూట్యూబ్లో పెట్టడం కానీ ఫేస్బుక్లో పెట్టడం కానీ ఇంతవరకు లేదు. ఏమొస్తుందని మనం పెడితే వాళ్ళు మనల్ని ప్రశంసిస్తే ఏంటి, ప్రశంసించకపోతే ఏంటి? ప్రభువు మనం పరిచర్యని బట్టి బలా నమ్మకమైన మంచి దాసులా అని చెప్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు. ఇంతమంది ఉండగా దావీదును దేవుడు కోరుకున్నాడు. సమయం అనుకుంటున్నాడు, బా హైట్ వెయిట్ పర్సనాలిటీ బాగుంది పెద్దోడు ఏమండి, కనుక ఈ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను కోరుకునే వాడు ఇతడు, రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు, ఆరో, అందరూ బాగానే ఉన్నారు. ఏంటి అందరినీ వద్దని అసలు ప్రభు ఆరో ఏడో వాడు కూడా వచ్చాడు. నో అనేసాడు. నీకు ఇంకెవరైనా ఉన్నారంట, కలసరి వాడు ఉన్నాడులే అన్నాడు. అంటే ఎంత నేసము అర్థమైందా? ఎక్కడున్నాడు? ఆ గొర్రెలు కాసుకుంటున్నాడు. అయితే అక్కడికే వెళ్దాం పదా అన్నాడు సమయం. చూడగానే నేను కోరుకునే వాడు ఇతనే. ఎవరి దృష్టిలో ఏం లేడు, కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు. మనం దేవుని దృష్టిలో కనుకుంటే మనకి జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, అర్థమైందా? మనకి థియాలజికల్ సబ్జెక్ట్ లేకపోతే సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా, ఆ షిప్పులు ఈ షిప్పులు ఆ బెసప్పులు గిసప్పులు ఉన్నా లేకపోయినా, ఏమంటే ఆ రేట్లు ఈ రేట్లు డాక్టరేట్లు గిట్రేట్లు లేకపోయినా ప్రభు తన మహిమ మాత్రమే వాడుకుంటాడు. అర్థమైందా? మనకున్న డిగ్రీని బట్టి దేవుడు వాడుకోడు. అర్థమైందా? దేవుడు కోరుకునేటటువంటి ఆయన దృష్టిలో కనుక మనం ఉంటే వాడుకుంటాడు. ఆయన దృష్టిలో ఉంటే వాడుకుంటాడు. కనుక నేను కోరుకునే వాడు ఇతడే. ఎంత అద్భుతమైన మాట కదా! వయసును బట్టి చూస్తే చిన్నవాడు, అనుభవాన్ని బట్టి చూస్తే చిన్నవాడు, ఏమంటే మరి ఏ రీతిగా చూసినా కానీ సరే, కుటుంబం బట్టి చూస్తే ఎన్నిక లేనివాడు. ఇన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉండగా ప్రభు అంటున్నాడు, నేను కోరుకునేవాడు ఇతనే. అసలు ఒకనొక సమయంలో సౌలు రాజు కూడా ఏమన్నాడు చెప్పండి? నువ్వు బాలుడు, నీకు యుద్ధ నైపుణ్యత లేదు అని డిస్కరేజ్ చేశాడు. అర్థమైందా? అంటే సహజంగా ఎవరి మనలో మనం మాట, మనకంటే చిన్నోళ్ళు ఎవరైనా చెప్తే మనం వింటామండి. ఆ లైఫ్ ఎప్పుడూ బాగుపడుతుంది. మనం నమ్మి నీకేం చేస్తున్నాం, మాకు చెప్పినంత తోడు వింటారా? ఇప్పుడు దావీదుని దేవుడు కోరుకుంటున్నాడు, రాజుగా కోరుకుంటున్నాడు. ఇన్ని లక్షల మందిని పాలన చేయాలంటే ఎంత జ్ఞానం ఉండాలి కదా. ప్రియులారా, దేవుడు కనుక ఒక వ్యక్తిని కోరుకుంటే అన్నీ ఆయన ఇస్తాడండి. అన్నీ ఇస్తాడు. ఇంకా మొదటి వరకు మనం చూస్తాం కదా, ఏమి ఇస్తాడు చెప్పండి? అభిషేకం ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఏమండి? పని చేయటానికి సామర్థ్యతని ఇస్తాడు. ఇక ఒకటే రెండా, ఇక అన్నీ మనమే. ఎందుకు? ఆయన కోరుకున్నాడు కదా. ఆయన కోరుకున్నాడు కదా. మనకి ఎవరైనా ఇష్టమైనటువంటి వాళ్ళు ఏమండి, నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను అన్నాం అనుకోండి, ఎన్ని రకాల వంటకాలు చేసి అప్పమో తెలియదు. అవును కాదు? ఇప్పుడు చూడు, మనకి ప్రాన్లో ఏది పెట్టారు, గోంగూర, చికెన్, మటన్, ఫిష్, ఇంకేంటంటే ఉన్నాయో అవన్నీ తినేసేది. కానీ అభిమానం కదా, 11 రోజులు వస్తున్నారు. వీళ్ళు చెమట లేకపోయి వండుకోవడం కాదు, వచ్చినోళ్ళు సరిపోతారు అనమాట. అది తిను, ఇది తిను, అది తినని. అంటే అభిమానం, ప్రేమ. కోరుకున్నారు కనుక మీరు మా ఇంటికి రండి అని కోరుకున్నారు కనుక ఈ ఆతిథ్యము మర్యాదపూర్వకంగా చేస్తారు. ప్రభువు కనుక ఒక వ్యక్తిని కోరుకుంటే అన్నీ ఇస్తారండి మనం. అయితే చూడండి, ఇక్కడ ప్రభువు కోరుకునేటటువంటి వ్యక్తులు ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటో చెప్పే ముందు చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. సియోనును ఓదార్చును. కనుక దేన్ని కోరుకుంటున్నాడట? యెరూషలేము కోరుకోవడం ఏంటి? అసలు యెరూషలేము ఎట్లాంటిది? యెరూషలేమా
ప్రవక్తలను రాళ్లతో కొట్టుచూ చంపుచూ ఉన్నదానా అన్నాడు కదా. మరి ఇట్లాంటి యెరూషలేమును దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకునేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కోరుకునేటటువంటి ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని కూడా మార్చేవాడు ఆయన. ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు మార్చేవాడు కూడా ఆయనే. మరొక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 60 చాలా. కనుక దేశంలో తమకు ఆశీర్వాదం కలగవలని కోరువాడు నమ్మదగిన దేవుడు. తన ఆశీర్వదింపవలను కోరుకును ఆ దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన. నిన్ను నన్ను కోరుకునేటటువంటి వాడు ఎవరంటే ఆయన నమ్మదగిన దేవుడు. తన స్వభావానికి విరోధంగా అసలు ఏది కూడా చేయలేదు. కనుక ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తారు. కీర్తన గ్రంథంలో 78వ కీర్తనలో ఇలా వ్రాయబడింది. చూడండి, 78, 70 నుంచి 72 చరణాలు చదవండి. ఎక్కడి నుంచి పిలిపించాడట? అరే ఇది నిజంగా చదవండి. మేపుడికై ఆయన అతన్ని రప్పించాడు. గొర్రెల దొడ్డులో నుండి. అబ్బా, అసలు గొర్రెల దొడ్డు ఏంటి, సింహాసనం ఏంటి అంటారు కదా, నక్కకి అంత తేడా. పిల్లలు గమనించారు. గొర్రెల దొడ్డులో ఒక వ్యక్తి ఇప్పుడు సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటుందండి? ఇప్పటికే మన స్టేట్లో మాజీ మంత్రిగా ఉండేవాడు ఆయన, లారీ డ్రైవర్ కదా, మీకు తెలుసు, కొడాలి నాని. ఏమైపోయాడు? మినిస్టర్ అయిపోయాడు కదా. కానీ ఏ స్థితి ఏమిటి, స్థాయి ఏంటి, ఏ పరిస్థితికి వెళ్ళిపోయారు? దేవుడు కోరుకునే వ్యక్తిని దేవుడు అట్లా చేస్తాడు. చూడండి, దినవృత్తాంతంలో 1వ గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదామా?